నేడు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్ కీలక తీర్పు చెప్పబోతున్నారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేల పిటిషన్లు రాగా నేడు 5 ఎమ్మెల్యేలపై నిర్ణయం ప్రకటించనున్నారు. ఎమ్మెల్యేలు అర్గపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డిల అనర్హత పిటిషన్లపై నిర్ణయం ప్రకటిస్తారు. దీంతో 5 ఎమ్మెల్యేల అడ్వకేట్లకు నోటీసులు జారీ అయ్యాయి. దీంతో మధ్యాహ్నం 3:30 బీఆర్ఎస్ తో పాటు ఫిరాయింపు ఎమ్మెల్యేల లాయర్లు స్పీకర్ ఆఫీస్ కు రాబోతున్నారు. అయితే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కు సంబంధించి కీలక తీర్పు రాబోతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. సుధా, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే లీగల్ ఫైట్ చేస్తుంది. వీరందరూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. దీనికి సంబంధించి ఈ నెల 18వ తేదీన రేపు మరొకసారి సుప్రీంకోర్టు కేసును విచారిస్తున్న దరిమిలా ఈ రోజు స్పీకర్ కార్యాలయం దానికి సంబంధించి ఒక నిర్ణయం వెలువరించే అవకాశం కనబడుతుంది. మొత్తానికి ఈ రోజు 5 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. ఇందులో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత స్పీకర్ కార్యాలయానికి బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా వాటిని ఫిర్యాదు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా వారికి సంబంధించిన అడ్వకేట్లు కూడా వచ్చే అవకాశం ఉంది. దీంతో ఇప్పటికే కుకట్పల్లి ఒకవైపు దీనికి సంబంధించినటువంటి విషయంలో శేలింగపల్లి ఎమ్మెల్యే అర్గపూడి గాంధీ, అదేవిధంగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఒకవైపు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఒకవైపు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిలకు సంబంధించినటువంటి అనర్హత పిటిషన్లకు సంబంధించిన విషయంలో స్పీకర్ నిర్ణయం వెలువడించుతున్నారు. మొత్తానికి 10 మందికి సంబంధించిన విషయంలో ఇప్పటికీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అదేవిధంగా మరోవైపు శశంగపూర్ ఎమ్మెల్యే కడియం సిఆర్ సంబంధించిన విషయంలో వారికి సంబంధించిన నోటీసు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు మరింత సమయం కావాలని చెప్పేసి కోరారు. దీంతో వారి విషయంలో ఇంకా పూర్తి స్థాయి వాదనలు కొనసాగలేదు. మిగతా 8 మంది ఎమ్మెల్యేల విషయంలో వారికి సంబంధించినటువంటి వారి నోటీసులు అందుకున్నారు. వారి వాదనలు కూడా కొనసాగాయి. వారి విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని చెప్పేసి కూడా అందరూ ఒకవైపు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ గవాయ్ గతంలోనే స్పీకర్ కార్యాలయం పైన, స్పీకర్ పైన హార్ష్ కామెంట్ చేశారు. ఒకవైపు అనర్హత వేటు వేయడం కోసం 8 నెలల సమయం వెయిట్ చేస్తారు, మీరు ఈ సంవత్సరం డిసెంబర్ 31 వేడుకలు ఇంట్లో చేసుకోవాలనుకుంటున్నారా, ఒకవైపు జైల్లో అనుకుంటున్నారా అని చెప్పేసి హార్ష్ కామెంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఈ కేసు విషయంలో సీరియస్ గా ఉండడంతో కూడా స్పీకర్ కార్యాలయం ఎలాంటి నిర్ణయం వెలువరిస్తుందో అని చెప్పేసి కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అందులో భాగంగానే ఇప్పటికే ఈ 8 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పుడు మరోవైపు పోచారం శ్రీనివాస్ రెడ్డికి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కి, మరోవైపు మిగతా వారికి చాలా మంది ఎమ్మెల్యేలతో కూడా ఇందులో అనర్హత వేటు సంబంధించిన విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరందరికీ సంబంధించినటువంటి నోటీసులు ఇచ్చి వీరికి సంబంధించినటువంటి అనర్హతకు సంబంధించిన అంశం పైన స్పీకర్ నిర్ణయం వెలువరించాల్సి ఉంది. ఈ రోజు మరొక ఈ 5 మంది ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం వెలువరిస్తారని చెప్పేసి కూడా అందరూ ఉత్కంఠ ఎదురు చూస్తారు. వీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి సీఎం సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారని చెప్పేసి అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ 5 మంది ఎమ్మెల్యేలు ఈ రోజు స్పీకర్ కార్యాలయం నోటీసులు ఇచ్చి వారికి సంబంధించిన విషయంలో ఎలాంటి నిర్ణయం వెలువరిస్తుందో అని చెప్పేసి కూడా అందరూ ఉత్కంఠ ఎదురు చూస్తున్నారు. సుధా, రైట్ స్వామి, థ్యాంక్ యూ.